ఆగస్టు 15కి రిలీజ్ అయిన 3 పెద్ద సినిమాలు డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగాలన్. ఇందులో డబుల్ స్మార్ట్ అండ్ మిస్టర్ బచ్చన్ మూవీస్ మిక్స్డ్ టాక్, ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. బట్ తంగాలన్ మూవీకి అయితే హిట్ టాక్ వచ్చింది. సో ఇప్పుడు ఈ 3 సినిమాల కలెక్షన్స్ ఇప్పటి వరకు ఎలా ఉన్నాయో చూద్దాం. డబుల్ స్మార్ట్ మూవీలో రామ్ పోతినేని, బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్, ఆలీ ఇంకొంతమంది యాక్ట్ చేశారు. యాక్టర్స్ రెమ్యునరేషన్స్ ఇంకా టెక్నికల్ టీమ్ రెమ్యునరేషన్స్ కలిపి ఈ సినిమా తీయడానికి దగ్గర 90 కోట్లు ఖర్చు అయింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 60 కోట్ల వరకు జరిగింది. సో దీన్ని బట్టి డబుల్ స్మార్ట్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ఇక ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే ఆంధ్ర, నైజాంలో 43 కోట్లు, ఓవర్సీస్ లో 5 కోట్లు, మిగతా రాష్ట్రాల్లో 6 కోట్ల వరకు జరిగింది. సో ఓవరాల్ గా ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ 54 కోట్ల వరకు జరిగింది. కాబట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను 55 కోట్లుగా డిసైడ్ చేశారు. టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషన్ యాక్టివిటీస్ గట్టిగా చేయడం వల్ల ఈ మూవీ మీద ఆడియన్స్ కు అంచనాలు భారీగా పెరిగాయి. సో ఓపెనింగ్స్ అయితే గట్టిగా వచ్చాయి. బట్ సెకండ్ డే అయితే అంత రెస్పాన్స్ లేదు. థర్డ్ డే కూడా సెకండ్ డే లానే రెస్పాన్స్ వచ్చింది. సో ఈ మూవీ 2 తెలుగు స్టేట్స్ లో 1.05 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాలు కలుపుకొని 1.15 కోట్లు రాబట్టింది. ఇలా 3 రోజుల్లో ఈ మూవీ 9.7 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసింది. ఇక మిస్టర్ బచ్చన్ మూవీ విషయానికి వస్తే ఈ మూవీ ఫస్ట్ డే అయితే అనుకున్నంత టాక్ రాలేదు. సో దీనివల్ల మూవీకి షాకింగ్ కలెక్షన్లు వచ్చాయి. మిస్టర్ బచ్చన్ మూవీ కలెక్షన్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. మిస్టర్ బచ్చన్ మూవీ నైజాంలో 11.5 కోట్లు, సీడెడ్ లో 4 కోట్లు, ఆంధ్రాలో అన్ని ఏరియాస్ కలుపుకొని 11.5 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ ఇంకో 2 కోట్లు బిజినెస్ జరిగింది. సో వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 37 కోట్ల బిజినెస్ జరిగింది. సో థర్డ్ డే అయితే మిస్టర్ బచ్చన్ కలెక్షన్స్ టోటల్ గా డౌన్ అయ్యాయి. బచ్చన్ మూవీకి థర్డ్ డే కూడా రెస్పాన్స్ బాగా తగ్గింది. సో ఈ మూవీకి 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 75 లక్షల షేర్ మాత్రం వచ్చింది. వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాస్ కలుపుకొని 85 లక్షలే రాబట్టింది. సో ఇలా ఈ మూవీ థర్డ్ డే టోటల్ గా 8 కోట్ల వరకు కలెక్ట్ చేసి డిసప్పాయింట్ చేసింది. ఇక తంగాలన్ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. తంగాలన్ మూవీ హీరో విక్రమ్ కు, డైరెక్టర్ పి రంజిత్, మిగతా టెక్నికల్ టీమ్ రెమ్యునరేషన్స్ భారీగా అయ్యాయి. సో ఈ మూవీ ప్రొడక్షన్ కాస్ట్ కూడా తక్కువనే ఫీలింగ్ వచ్చింది. కాకపోతే జీవి ప్రకాష్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్, మిగతా టెక్నికల్ టీమ్ రెమ్యునరేషన్స్ కలుపుకొని ఈ మూవీని భారీ బడ్జెట్ మూవీగా మార్చాయి. సో ఈ సినిమా బడ్జెట్ అయితే 140 కోట్లు అని ట్రేడ్ వర్గాలు చెప్పాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే భారీగా జరిగింది. తమిళనాడులో 48 కోట్లు, ఏపీలో 6 కోట్లు, కర్ణాటకలో 3 కోట్లు, మిగతా రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ కలుపుకొని 1.5 కోట్ల వరకు జరిగింది. సో ఓవరాల్ గా ఈ సినిమా బిజినెస్ 65 కోట్ల వరకు జరిగింది. ఈ మూవీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టుగా వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 1600 స్క్రీన్ లో రిలీజ్ చేశారు. తమిళనాడు, ఏపీ, నైజాంలో ఈ మూవీ భారీ ఓపెనింగ్ సాధించింది. తంగాలన్ మూవీ కలెక్షన్లు వరల్డ్ వైడ్ గా కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది. ఈ మూవీ ఇండియాలో ఫస్ట్ డే 13.3 కోట్లు, వరల్డ్ వైడ్ గా 26.4 కోట్లు వసూలు చేసింది. ఇక సెకండ్ డే ఈ మూవీ 4.75 కోట్ల నెట్ కలెక్షన్స్ ని, వరల్డ్ వైడ్ గా 8.5 కోట్లు రాబట్టింది. సో 2 రోజుల్లోనే ఈ మూవీ 35 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇండియాలో తమిళ వర్షన్ తంగాలన్ కు భారీ వసూలు నమోదయ్యాయి. ఫస్ట్ డే తమిళ్లో 12 కోట్లు, సెకండ్ డే 4 కోట్లు వసూలు చేసింది. ఇక తెలుగులో ఈ మూవీ ఫస్ట్ డే 1.5 కోట్లు నెట్ కలెక్షన్ సాధిస్తే సెకండ్ డే ₹1 వసూలు చేసింది. మలయాళంలో ఈ మూవీ ఫస్ట్ డే 50 లక్షలు, సెకండ్ డే 40 లక్షలు వసూలు చేసింది. ఇక థర్డ్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ మూవీ సెకండ్ డే కన్నా థర్డ్ డే ఎక్కువ కలెక్షన్స్ సాధించింది. తమిళ్లో 5.2 కోట్లు, తెలుగులో 70 లక్షలు, మలయాళంలో 40 లక్షలు, కన్నడలో 60 లక్షలు రాబట్టింది. దీంతో ఈ మూవీ 7 లక్షల నెట్ కలెక్షన్ సాధిస్తే 10 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. సో టోటల్ గా ఇప్పటి వరకు ఈ మూవీ తమిళనాడులో 22 కోట్లు, ఆంధ్ర, నైజాంలో కలిపి 4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, కేరళలో 1.5 కోట్లు వసూలు చేసింది. అంతేకాకుండా ఓవర్సీస్ లో ఈ మూవీ 9 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆదివారం ఈ మూవీ 50 కోట్ల వరకు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.